ఇంటర్నెట్, సైన్స్, సాంకేతికతను మంచి పనులకు వినియోగించి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్లోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సోహం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలను పరిశీలించారు. నగర రహదారులపై ప్రమాదాలను తగ్గించే స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్, ధాన్యాన్ని తేమ, పురుగుల నుంచి రక్షించే స్మార్ట్ గ్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించిన కలెక్టర్ సాంకేతికతను వాస్తవ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి అని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, సోహం అకాడమీ ప్రతినిధులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. When they're hungry or thirsty, sir, when they rotate this arm, push once. Servomotor. What is the difference between servomotor and normal motor? Servomotor means rotate 90 degrees. Which class are you? లేదా ఫోన్లో నాన్న దగ్గర ఉంటుంది కదా ఫోన్, ఏం చేస్తారు? సర్వమోటర్ గురించి చదివారు. వాట్ ఈస్ సర్వమోటర్? మీరు వాడుతున్నారు, ఆడియో వాడుతున్నారు. నో ఇష్యూస్, ప్లీజ్ టెల్ వాట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. The farmers try to and they will go in the for rest. When rain suddenly started raining, it will cover all the powder. Like it will also do that. పెట్టాలి అంటే I got కానీ డీటెయిల్స్గా చేసేది మీరే చేయాలి. అప్లికేషన్ మీరు అర్థం చేయగలుగుతున్నారా అంటే ఏం వైర్ తీసేస్తే అంటే బజార్ బంద్ అవుతుంది, ఏమేమి ఉన్నాయి బజార్ వైర్ ఇక్కడ చెప్పండి. ఇన్పుట్ బజార్. మీరు ఇంటర్నెట్లో వాడతారా అంటే యూఆర్ యూజింగ్ ఇంటర్నెట్ ఇన్ హోమ్? మన దగ్గర స్కూల్లో ఏమేమి చేస్తున్నారు? ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుతున్నారా, యూట్యూబ్ చూస్తున్నారా? యూట్యూబ్లో ఏం చూస్తున్నారు? నార్మల్ పాటలనా, వినట్లా? ఏమేమి స్టడీ? మీరు భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాంట్ టు నో ఏం నడుస్తుంది ఇప్పుడు జనరేషన్. రోబోటిక్స్ చాలా ఛానల్స్ ఉంటాయి, అవి చూడరా? ఇప్పుడు మీకు అన్ని రోబోటిక్స్ చేపిస్తున్నారు కదా, సెన్సర్స్ ప్రకారం, సర్వీస్ ప్రకారం, అవి వీడియోస్ అండ్ ఛానల్స్ ఐడియా ఉండదు. నో చూస్ గుడ్ చేస్తున్నప్పుడు ఐ రిమెంబర్ ద డేట్ ఫర్ ద స్పెసిఫిక్ రీజన్. సో ఆ రోజు చూశాను పిల్లలు అందరూ జంపర్ వైర్స్, బ్రెడ్ బోర్డ్, ఎల్ఈడీస్, ఐఆర్ సెన్సర్స్, అల్ట్రాసానిక్ సెన్సర్స్ వాడుతున్నారు. As Sandeep Garu has told, I used all these equipments. అంటే దో నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఢిల్లీలో చదివాను, కానీ నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు తెలియదు. The first time I used breadboard was in my BTech only in Guwahati, when we used, we made small circuits there. So it is really, you are 10 steps ahead of us, at least. మీరు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న 8th క్లాస్లో 9th క్లాస్లో మీరు ఐఆర్ సెన్సర్ వాడుతున్నారు, అల్ట్రాసానిక్ సెన్సర్ వాడుతున్నారు. చాలా గొప్పతనం, చాలా మంచితనం, చాలా మంచిగా చేస్తున్నారు. సో క్రెడిట్ ఇస్ డ్యూ విత్ అవర్ సోహం అకాడమీ. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తోటి మీ అందరినీ ఎంగేజ్ చేసి చెప్పి చేపిస్తున్నారు. వాటితో పాటు మన వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ, డిఓ గారు, ఎంఈఓ గారు, ఏఓ గారు, నేను ఒకసారి చెప్తాను కానీ అసలు చేసేది, ఇంప్లిమెంట్ చేసేది, నా డ్రీమ్స్ కానీ నా ఆస్పిరేషన్స్ కానీ అమల్లో తీసుకుని వచ్చేది మీ వ్యవస్థని. సో వారికి కూడా చాలా ధన్యవాదాలు, అభినందనలు. బట్ ఐ హ్యావ్ వన్ కంప్లైంట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఉంటే ప్రతి ఫోన్లోనే కంప్యూటర్ లాగానే ఉంది. యూ కెన్ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈజిప్ట్, యూ కెన్ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిమాలయ. ఏదో మీరు అడిగితే గూగుల్ కానీ ఏమన్నా కానీ వెంటనే చెప్పేస్తుంది. సో ప్లీజ్ యూజ్ దట్ ఆపర్చునిటీ. అంటే
మంచితనంతో మంచిగా అవుతాము, అది సరిగా వాడకపోతే ఖరాబ్ అవుతాం. కరెక్టే కదా? మనము ఒక 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 నైఫ్ తోటి చంపవచ్చు, మంచిగా కట్ చేసి తినవచ్చు కదా. ఆ నైఫ్ కి ఏం తెలియదు బాబు, ఆ నైఫ్ లాగానే ఉంటుంది. కొంతమంది దానితోటి ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్నెట్ లో మీరు టైం పాస్ చేస్తేవి, యూనో ఆల్ దీస్ మ్యూజిక్ చూస్తేవి, అవి చూస్తే ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ చేయండి, తక్కువ ఏం లేదు. బట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10-20 minutes కి ఎక్కువ వాడకూడదు, అది బుద్ధి ఖరాబ్ చేసేస్తుంది అనమాట. నేను కూడా మానేశాను ఈ మధ్యలో. నేను చాలా ఎక్కువ చేసేది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవి అంతా, కానీ అసలు పనికి రావాలి, ఏం మంచిగా చేయలేదు. కాబట్టి అంతా మానేసి నేను బుక్ చదవడం మొదలు పెట్టాను. నా ఫోన్ నుంచి, నా ట్యాబ్ నుంచి అన్ని యాప్స్ డిలీట్ చేసేసి ఓన్లీ రీడింగ్ యాప్స్ పెట్టుకున్నాను. కనీసం ప్రతిరోజు 20 నిమిషాలు, 30 నిమిషాలు చదవాలి. ఏదో బుక్ నచ్చితే ఆ బుక్ చదవాలి. కామిక్స్ బుక్ కానీ కామిక్స్ బుక్నే చదవాలి. ఇట్ ఈస్ ఇష్యూస్. మీరు కూడా ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సర్వో మోటార్ పదం వాడారు, మేము సర్వో మోటార్ వాడాము, మనము అల్ట్రాసానిక్ సెన్సర్ వాడాము. సో ప్లీజ్ ట్రై టు రీడ్ అబౌట్ ఇట్ మోర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వో మోటార్? స్టూడెంట్స్ కి సైన్స్ సబ్జెక్ట్ కి ఒక తత్వం ఉంది, క్యూరియాసిటీ అనమాట. వస్తే ఒక 10 క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాయి, ఎప్పుడు ముందుగా పోగలుగుతాము. నా స్పీచ్ మీకు బోర్ కొడుతూ ఉండవచ్చు, కానీ మీ మధ్యలో ఒకనే 5 అది అసలు చేస్తే డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ టైం కమింగ్. బికాస్ స్లోలీ అండ్ స్టడీలీ మనము టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీగా మంచిగా వాడేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు I hope some students have really done brilliantly, and congratulations to those teachers.